క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను ప్రేమించి మరొక నూతన దినమును మన జీవితాలలో మనకు ప్రసాదించడమే కాదు కానీ ఈ ఉదయకాలమును ఆయన వాక్యమును ధ్యానించడం ద్వారా ప్రారంభించడానికి ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలము మనము ధ్యానించబోయేటటువంటి ధ్యానాంశము కాండు, చేయలేనివి అనేటటువంటి అంశమును గురించి మనము అధ్యయనం చేద్దాం. దాని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనమును నేను చదువుతూ ఉన్నాను. మంచి చెట్టు కాని ఫలములను ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాలము చేయలేనివి, కాండు అనేటటువంటి అంశమును గురించి మేము ధ్యానించబోతూ ఉండగా మీ సన్నిధిని, ఆత్మ సహాయమును మాకు తోడుగా అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా, మనము చదివినటువంటి వాక్య భాగములో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగములో ఎన్నో ఆత్మ సంబంధమైనటువంటి బోధలను ఆయన చేశాడు. అందులో నుంచి అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్తగా ఉండండి అని తెలియచేస్తూ వారి గురించి తెలియచేసినటువంటి మాటను మనం చూసినట్లయితే వారు మంచి ఫలములను ఫలింపనేరరు అనేటటువంటి విషయాన్ని గురించి వారి నిమిత్తమై చెబుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే చేయలేని 3 ప్రత్యేకమైనటువంటి విషయాల గురించి ఈ ఉదయకాలము మనము తెలుసుకుందాం. ఎవరు వారు ఏమి చేయలేరు అన్న విషయాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా క్రొత్తగా జన్మించని వారు దేవుని రాజ్యమును చూడలేరని పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకు స్పష్టముగా తెలియచేస్తుంది. ఎవరైతే దేవుని రాజ్యములో ప్రవేశించాలని అనుకుంటారో వారు అవిధేయత, అపవిత్రత, అవినీతి, అలాగే అజ్ఞానము అనేటటువంటి పాపముల విషయములో లేక పాత స్వభావము విషయములో మరణించి విధేయత, పరిశుద్ధత, నీతి, జ్ఞానములు అనేటటువంటి దేవుని స్వరూపము, పోలికలు కలిగినటువంటి మరి శరీరములతో లేక ఆత్మలతో నూతన జీవమును లేక క్రొత్తగా జన్మించితేనే తప్ప వారు దేవుని రాజ్యమును చూడలేరని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. అందుకనే మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు నికోదేముతో ఈ విషయాన్ని చెప్పినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెబుతున్నాడు. కనుక మొట్టమొదటిగా ఒక వ్యక్తి నూతనముగా లేక క్రొత్తగా జన్మించినట్లయితే దేవుని రాజ్యమును చూడలేడని వాక్యములో మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మనము నూతనముగా జన్మించిన వారముగా ఉండాలని ఉదయకాలం తెలుసుకుంటూ ఉన్నాం. రెండవది, అక్కడే మనం చూసినట్లయితే నూతనముగా జన్మించడము లేదా క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో 36వ వచనంలో యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉన్నాడు. చూడండి, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలిగిన వాడు, కుమారునికి విధేయత కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద ఉంటుందని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉన్నాడు. రెండవదిగా చేయలేనివి ఏంటి అనగా ప్రకృతి సంబంధి అయినటువంటి వాడు లేక శరీర సంబంధి అయినటువంటి వాడు లేదా లోక సంబంధి అయినటువంటి వాడు దేవుణ్ణి సంతోషపరచలేడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకు తెలియచేస్తుంది. అసలు మానవుణ్ణి దేవుడు సృజించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశమే మనిషి దేవుణ్ణి సంతోషపరచడం, మనిషి దేవుణ్ణి మహిమపరచడం. అలాంటిది శరీర సంబంధులుగా ఉన్నట్లయితే, ప్రకృతి సంబంధులుగా ఉన్నట్లయితే, లోక సంబంధులుగా మనం ఉన్నట్లయితే దేవునిని సంతోషపరచలేము అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనంలో మీరు చూస్తే, కాగా శరీర
శరీర స్వభావము కలిగినటువంటి వారు దేవుని సంతోషపరచలేరు అంటూ ఉన్నాడు. శరీర స్వభావము ఏంటో లేక శరీర కార్యములు ఏంటో దేవుని వాక్యములో మనము స్పష్టముగా చూడగలం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో మనం చూస్తే ఆ శరీర స్వభావము లేక శరీర కార్యములు మనం చూడగలం. దయచేసి చూడండి, స్పష్టముగా మనము అక్కడ చూడగలుగుతాం. ఏంటి అవి అనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ఇలా చెప్పుకుంటూ వెళితే అనేకమైనటువంటి విషయాలు మరి శరీర క్రియలుగా, శరీర స్వభావముగా మనం చూస్తూ ఉన్నాం. అవి కలిగిన వారు వారి జీవితాలలో దేవుణ్ణి సంతోషపరచలేరు అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రకృతి సంబంధులుగా కాక ఆత్మ సంబంధులుగా ఉండాలని ఉదయకాలం చూస్తూ ఉన్నాం. మూడవదిగా, నిత్య శిక్షకు పాత్రులైనటువంటి వారు నరకము నుండి తప్పించుకోలేరు అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. లూకా సువార్త 16వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, ఇంతే కాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరువాడు దాటలేకపోవునట్లును అక్కడ ఉన్నవారు మా యొద్దకి దాటి రాకుండానట్లును మాకును మీకును మధ్య మహా అగాధమున్నదని చెప్పెను. ఈ విషయం మనందరికీ తెలుసండి. మరి ధనవంతుడు లాజరు ఇరువురు కూడా చనిపోయినప్పుడు లాజరేమో దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాడు, ధనవంతుడేమో మండుచున్నటువంటి అగ్నిగుండములో ఉంటూ ఉండగా, మండుచున్నటువంటి అగ్నిగుండములో ఉన్నటువంటి ధనవంతుడు ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు లేక రావాలని అనుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఆయనతో చెప్తూ ఉన్నటువంటి మాట, అక్కడ ఉన్నవారు ఇక్కడికి, ఇక్కడ ఉన్నవారు అక్కడికి రాలేరు, అది జరగదు, అది చేయలేరు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చేయలేనటువంటి 3 విషయాలు ఈ ఉదయకాలం మనం తెలుసుకున్నాం. మొట్టమొదటిగా, క్రొత్తగా జన్మించని వారు దేవుని రాజ్యాన్ని చూడలేరని. రెండవదిగా, ప్రకృతి సంబంధి అయినటువంటి వాడు దేవుణ్ణి సంతోషపరచలేడని. మూడవదిగా, నిత్య శిక్షకు పాత్రులైనటువంటి వారు నరకాన్ని తప్పించుకోలేరని మనం చూసాం. కనుక ఈ లోకములో ఉండగానే, శరీరముతో ఉండగానే ఆ నిత్య శిక్షను తప్పించగలిగినటువంటి యేసు క్రీస్తునందు మన విశ్వాసం ఉంచాలని ఈ ఉదయకాలం మనం తెలుసుకున్నాం. దేవుడు ఈ వాక్యమును మన జీవితాల్లో ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మమ్మల్ని ప్రేమించి మేమేమి చేయలేమో 3 విషయాలు మాకు తెలియజేసినందుకై వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యము మా జీవితాల్లో ఫలించినట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి, సహవాసము, సమాధానము ఆయన సన్నిధిలో తలవంచిన మనందరికీ, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు యుగయుగములు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. God bless you all.